హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్లోడ్ సర్టిఫికేట్ డేట్లు ఇచ్చాడు, వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా ఇచ్చాడు. పూర్తి వివరాలకు మనం కనుక సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఏపీ ఈసెట్ 2024 అనేది మనకు కనిపిస్తుంది. ఆ క్లిక్ చేస్తే మనకి ఏపీ ఈసెట్ 2024 వివరణలు అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్లో చూసినట్లయితే ఫామ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దాని కిందకి వెళ్తే కనుక నోటిఫికేషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫామ్స్ కింద కనుక జరిపితే కనుక ఒకసారి చూస్తే మనం ఇంపార్టెంట్ బులెటిన్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇంపార్టెంట్ బులెటిన్ డౌన్లోడ్ వచ్చేసి ఈసెట్ 2024 ఫైనల్ ఫేజ్ డౌన్లోడ్ నోటిఫికేషన్ ఇచ్చాడు ఫస్ట్ దాంట్లో. సెకండ్ వన్ వచ్చేసి ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ అదన్న సంబంధించి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 2 ఇచ్చాడు, 2 to 3 ఇచ్చాడు. వెరిఫికేషన్ వచ్చేసి 2 to 4 ఇచ్చాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇట్లా ఇచ్చాడు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు, 2 to 4 అని ఇచ్చాడు. చేంజింగ్ ఆప్షన్ ఆగస్ట్ 5th ఇచ్చాడు. అలాట్మెంట్ వచ్చేసి 8వ తారీఖున, ఆగస్ట్ నెల 8వ తారీఖున ఇట్లా ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం మనం కనుక నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, డౌన్లోడ్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తే కనుక ఏమని ఇచ్చాడు నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం మనం పూర్తి వివరాలతో. ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ నోటిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఇది వివరణ అంతా ఉంటే కనుక ఏపీ సెట్ సంబంధించిన డేట్స్ పూర్తి వివరాలు డేట్లు చూద్దాం. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు కమ్ రిజిస్ట్రేషన్కి ప్రాసెసింగ్ ఫీజుకి వచ్చేసి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు దీనికి ప్రాసెసింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ కానీ ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అండ్ నోటిఫైడ్. అంటే ఈ ఆన్లైన్లో మన సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి అవి మరి అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఉంటుంది. ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 2వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్ మళ్ళీ మార్చుకోవడానికి ఏదైనా ఆప్షన్ మార్చుకోవడానికి అంటే 5వ తారీఖు వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్లు వచ్చేసి ఆగస్టు 8వ తారీఖు ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు కాలేజీలో మనం రిపోర్ట్ చేయవలసి ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనం అన్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేసుకున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మరలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 600 రూపాయలు ఉంది ఈ రిజిస్ట్రేషన్ కొరకు. ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 1200 రూపాయలుగా ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకి కనిపిస్తుంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసిన తర్వాత అయితే మనకి ఏమేమి సర్టిఫికేట్లు ఒకసారి గమనిస్తే కనుక ఏపీ ఈసెట్ 2024 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మెమరాండం ఆఫ్ మార్క్స్ అంటే డిప్లొమా కానీ డిగ్రీది కానీ కావాలి, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్ కావాలి లేదా డిగ్రీ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఈక్వల్ మార్క్ లిస్ట్ కావాలి. ఇంకా స్టడీ సర్టిఫికేట్లో 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. లేకపోతే కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండాలి. ఎవరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అయితే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించినటువంటి మన ఎంక్వైరీ కోసం కాలేజీ పేరు ఇచ్చారు. అదేవిధంగా మనకి హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు. మనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే కనుక మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి వివరణ అనేది అందిస్తారు. థ్యాంక్ యూ.